ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అక్టోబర్ 1వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 1వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలతో అన్నింటా లాభంతో మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండబోతున్నారండి. చక్కగా సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా ఉత్తమ ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చించగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఏదైతే ఉందో దానినంతటినీ కూడా ఎంతో సంతోషంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు ఉండబోతున్నాయండి. అంటే ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా అంచనా మేరకు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ఒక తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ఈ పని చేయడం వల్ల మేము ఎంత ముందుకు వెళ్ళగలం, ఈ పని వలన మాకు ఎంత లాభం వస్తుంది, ఈ పని వలన మేము ఎట్లా విజయాలను పొందగలమని ఒక కనీసమైన మీకు అవగాహన అనేది ఆ ప్రతి పని పైన కూడా ఉంటుందండి. ఆ అవగాహనతోనే ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అదేవిధంగా రోజు ముగిసే సమయానికి విజయవంతంగా పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. అదృష్టం అంతా కూడా మీ చేతిలోనే ఉందా అన్నట్లు అన్ని విషయాలలోనూ కూడా కలిసి రావటం అనేది కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ఇంకా ముఖ్యంగా కొత్త కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అంటే కొత్తగా ఏదైనా వ్యాపారాలను ప్రారంభించాలని కానీ, లేదా కొత్తగా ఏదైనా పనులను ముందుకు తీసుకువెళ్ళాలని కానీ, నూతనంగా ఏదైనా మీరు శిక్షణ పొందాలి అని కానీ ఇట్లాంటివన్నమాట. మీరు వాటిలో ఎక్కువగా శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారండి. అంతేకాకుండా స్వర్ణాన్ని కొనుగోలు చేయడం, బంగారాన్ని కొనుగోలు చేసుకోవడం కానీ, లేదా నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవడం కానీ, లేదా వస్త్రాలను కొనుగోలు చేయడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అంటే మానసికంగా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను ఈరోజు చక్కగా ఆచరణ రూపంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వాటన్నిటినీ కూడా మీరు చేసే విధానంలో మాత్రం ప్రణాళికబద్ధంగా చేయగలుగుతారండి. అంటే ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్ళడం కంటే ఒక చక్కటి ప్రణాళికతో అడుగు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తారో అదే విధంగా విజయాలను కూడా పొందుతారండి. మీ మీద ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మేలు కోరే విధంగా ప్రతి పనిలోనూ కూడా మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరికీ సహాయపడే విధంగా మీ ఆలోచనలు ఉండబోతున్నాయండి. అంటే 10 మందికి సహాయం చేసే విధంగా మీ ప్రతి ఆలోచన ఉంటుంది. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా అందరి మేలు కోరే విధంగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం కానీ, కొత్తగా పెట్టుబడులను పెట్టడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ మేలు కోరే వ్యక్తులు కానీ, మీ సన్నిహితులు శ్రేయోభిలాషులు, లేదా మీ కుటుంబ సభ్యులు, లేదా పెద్దవారు ఎవరైనా మీకంటే వయసులో పెద్దవారు ఎవరైనా వారి యొక్క సలహాలను కూడా ఈరోజు మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలపైన తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి. అన్ని అనుకూలతలతో పాటు మీరు కొత్త మార్గాలను ఎంచుకోవటం, కొత్త నిర్ణయాలతో మరింతగా భవిష్యత్తుకు పునాదులు వేసుకోవటం కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. చక్కగా ఏవైతే ప్రాజెక్టులు అనుకుంటున్నారో, లేదా ఏవైతే కొత్త కొత్త వ్యవహారాలు అనుకుంటున్నారో వాటి పట్ల ఎక్కువగా శ్రద్ధాశక్తులని రోజు చూపించగలుగుతారండి. అయితే ఖర్చులు కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు వాటిని నియంత్రించుకుంటూ ఏదైతే అవసరమో వాటి మీద మీరు ధనాన్ని వెచ్చించుకుంటూ వెళ్ళటం వల్ల మీరు ఇంకా ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని వదులుకోవటం లేదా వాయిదా వేసుకోవటం చేయటం వల్ల మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో దాన్ని
పెట్టుబడి రూపంలో కానీ, నిల్వ రూపంలో కానీ ఉంచుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అంటే భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టుకునే విధంగా దాన్ని పొదుపు రూపంలో ఉంచుకునే అవకాశం కూడా ఉంటుందండి. మీకు దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వచ్చినట్లయితే వారికి మీ చేతనైనంతలో లేదనకుండా మీరు చక్కగా సహాయం చేసి, మీ మాట సహాయం కానివ్వండి, లేదా మీ యొక్క డబ్బు సహాయం కానివ్వండి, చేసి పంపించగలిగిన స్తోమత, అటువంటి చక్కటి మనస్తత్వం ఈరోజు మీలో ఉంటుందండి. అంటే ఇతరులకు సహాయపడేటటువంటి గుణంతో ఈరోజు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అందరినీ కూడా మెప్పించే విధంగా, చక్కగా అందరినీ కూడా సంతోషపరిచే విధంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ ఉండటం కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందరి గుండెల్లోనూ సంపాదించుకునే విధంగా ఈరోజు మీకు చక్కటి అవకాశం అయితే లభిస్తుందండి. ఆ విధంగా ప్రతి అడుగును కూడా ఎంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వేస్తూ ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారు. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు ఏకీభవిస్తూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే మీరు హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలతో పెట్టుబడులు పెడుతూ మీరు తెలివైన నిర్ణయాలతో మరింతగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా పని ఒత్తిడి కానీ, పని భారం కానీ కొంత తక్కువగా ఉంటుంది. మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన వాతావరణంలో చక్కగా రోజునైతే స్నేహపూర్వకంగా సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టి చక్కటి ఉద్యోగం మీకు లభించే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీరు చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. మీరు అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు నడిపించుకుంటూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ మీ శ్రేయోభిలాషులు కానీ, మీ సన్నిహితులు కానీ, మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలను, వారి యొక్క మద్దతును అన్ని విషయాలలోనూ పొందుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ రోజునైతే లాభాలతో ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ యొక్క పనులను సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. కాసింత ఏకాంత సమయాన్ని కూడా గడపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కూడా మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆశించినంత వరకు అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి ఆహారాన్ని నీటిని మీకు తోచిన విధంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.